వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. సో ఇప్పుడే జగన్ ప్రెస్ మీట్ అయ్యింది. అందులో అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్ష పార్టీగా ఉంది. అయితే అంత అనుభవజ్ఞుడికి ఈ మాత్రం తెలీదా అని జగన్ మండిపడ్డారు. అయితే ఇదే ప్రెస్ మీట్ గురించి ప్రస్తుతం మన ఫోన్ లైన్లో యష్ బొడ్లూరి గారు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే ఈ సూపర్ 6 అమలు గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి మాట తీరు కానీ ఇలాంటివన్నీ ఖండిస్తూ వచ్చారు జగన్ గారు. సో దాని గురించే మాట్లాడదాం. సో ప్రజలకి ఇచ్చిన హామీ ఎగ్గొడుతున్నారు చంద్రబాబు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇదే విషయంగా జగన్ ప్రెస్ మీట్ గురించి మాట్లాడదాం. ప్రస్తుతం ఫోన్ లైన్లో యష్ బడ్లూరి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హలో యష్ గారు. నమస్కారం అండి. నమస్తే. సో ఇప్పుడు జగన్ గారి ప్రెస్ మీట్ చూసినట్టయితే ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ఎగ్గొడుతున్నారని, రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే మీరు 3 ఏళ్ల పాటే ఉంటారు, తర్వాత మళ్ళీ మేము వస్తాము అధికారంలోకి, అప్పుడు చెప్తాము అని అనేసి మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అని అంటారు? మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసానంటే దానిలో 2-3 సందర్భాల్లో ఆయన ఏం మాట్లాడుతుంటే సిగ్గుండాలి, దీనిలో దూకి సావాలి అని చెప్పి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అంత నికృష్టంగా ఇంత దిగ్గజారిపోయి మాటలు మాట్లాడటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు దక్కింది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ముఖ్యమంత్రి హోదా కూడా పనికిరాడు ఇంకా జీవితంలో అంటానికి ఇది ఒక నిదర్శనంగా ఉందనే ప్రెస్ మీట్. రెండో విషయం ఏంటంటేనండి, సూపర్ 6 హామీల మీద చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు అయితే ఇచ్చారో కూటమి ప్రభుత్వం హామీలన్నీ కూడా ఒకటి నెరవేర్చుకుంటూ వస్తుంది. అంటే ఇప్పుడు 1.5 ఇయర్ అవుతోంది కదా అని అంటున్నారు ఆయన. ఇచ్చామండి. ఏ హామీలు 1.5 ఇయర్ అంటే సంవత్సరానికి ఒకసారి ఇచ్చే పథకం ఉంది. అమ్మఒడి లేదా అమ్మకు వందనం ఒక సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. సంవత్సరం ఆఖరికి ఇచ్చారు. అదే విధంగా పెన్షన్లు రాగానే పెంచాము. ఆ రకంగా చెప్పుకుంటే ఏ ఏ పథకాలు ఏ సమయంలో ఇవ్వాలో ఆ సమయాల్లో అన్ని రకాలుగా ఇచ్చుకుంటూ వస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కానీ 2019-2024 వరకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఆర్థిక ఉగ్రవాదిగా ఉన్న వ్యక్తి రాష్ట్ర ఖజానా దొంగతనం చేస్తూ రాష్ట్రం మీద లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకి 5 సంవత్సరాలు 2.5 లక్షల కోట్ల రూపాయలు వడ్డీలే కట్టాల్సి వచ్చి అంత అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈయన వచ్చి బయట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ప్రజలందరూ నమ్మే పరిస్థితిలో లేరు. ఇంకొక విషయం చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే సినిమా పోస్టర్లు వేసుకున్నా, సినిమా డైలాగులు చెప్పినా ఇప్పుడున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కేసులు పెడుతుంది అని అంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి గారు బోస్డీకే అంటే అది కూడా సినిమా డైలాగ్ కదండి బోస్డీకే అనేది. మరి అప్పుడు సెన్సార్ లో పెట్టి బోస్డీకే అని తీసేయాల్సింది కదా. మరి ఆయన మీద ఎందుకు కేసులు పెట్టారు? బోస్డీకే అన్న మాటకి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అద్దాలు ఎందుకు బాగా కొట్టారు? ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తే మాత్రం బాగుంటది. వేరే వాళ్ళకి ఏది వచ్చినా సరే ఏం చేసినా సరే మాత్రం వాళ్ళకి తప్పంటారు. మరి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు ఈ రోజు అనేక రకాలుగా రప్ప అనడము, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టము, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టము, లోకేష్ గారిని బూతులు తిడుతుంటే మరి అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కొడితే ఊపుకుంటాడా జగన్మోహన్ రెడ్డి? అది కుదరదు కదా. ప్రజాస్వామ్యంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి అనుకూలంగా పనిచేస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చి తిరగలుగుతున్నాడు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలుగుతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాలని అఘాయిత్యాలని ప్రశ్నిస్తుంటే జైళ్లలో పెట్టడము, చంపేయటాలు ఎన్ని చూసామండి. ఇప్పుడు ఈయన వచ్చి మాట్లాడు దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంది. ఓకే. అంటే మీరు కూడా ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు, మీరు ఇన్ ద సెన్స్ కూటమి ప్రభుత్వం కూడా కక్ష సాధింపు చర్యలు చేస్తోంది అని చెప్పేసి అని అంటూ ఉన్నారు కదా. అలాగే ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు హామీల గురించి ఎవరు ప్రశ్నించట్లేదు అని అనేసి అని అంటూ ఉన్నారు. అయితే ఉచిత బస్సు ప్రయాణం అని అనేసి అని అన్నారు. అలాగే ఆడవాళ్ళకి 18,000 ఇస్తాము అని అన్నారు. ఇవన్నీ ఎందుకు నెరవేర్చలేదు అని అనేసి కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి మీ సమాధానం ఏంటి? నేను అంటున్నాను ఏంటంటేనండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినా దానికి ఒక అనేక అర్థాలు తీసుకోవచ్చు. ఆయన ఏమంటాడు, గత ప్రభుత్వంలో ఇప్పుడు దొంగ కేసులు పెడుతున్నారు, నానా అడావుడి చేస్తున్నారు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయన ఎన్ని కేసులు పెట్టాడో ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన 2019 నుంచి 2020 వరకు ఒక సంవత్సరంలో ఎన్ని కేసులు ఆయన పెట్టాడు, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టిందో తీయండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక సంవత్సరంలో దాదాపు 1600 పైన కేసులు పెట్టాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద గానీ, నాయకుల మీద గానీ, ఇతర వర్గాల మీద గానీ, ప్రజల మీద గానీ. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దాదాపు 280-290 కేసులు పెట్టల. అది కూడా వీళ్ళు మాట్లాడిన మాటలకి, వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్న వాటికి మాత్రమే కేసులు పెట్టారు. కక్ష సాధింపు చర్యలు చేయాలి ఈ కూటమి ప్రభుత్వం అనుకుంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేవాడు రోడ్డు మీద తిరగడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రోడ్డు మీద తిరగడు. కక్ష సాధింపు చర్యలు చేయట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ రోడ్ల మీద తిరిగి ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఎంత నోటుకొస్తే అంత మాట్లాడుతున్నారు, ఎంత అసభ్య పదాలతో చెలరేగిపోతున్నారు, ఏ రకంగా కత్తులు కట్టాలు వేస్తున్నారు మీరు చూస్తున్నారు. ప్రజాస్వామ్యం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాబట్టి, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఈ రోజు వీళ్ళ ఆటలన్నీ సాగుతున్నాయి. లేకపోతే వీళ్ళ ఆటలు సాగే ప్రసక్తే లేదు. రెండోది ఏంటంటే, సూపర్ 6 లో ఫ్రీ బస్ గాని, వీళ్ళకి ఆడవాళ్ళకి ఇచ్చే డబ్బులు గాని అన్ని కూడా నిధులు సమకూర్చి తప్పకుండా వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ కూడా ఇస్తారు. నిధులు సమకూర్చిన ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇలా అప్పులు చేసి ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లా. రాష్ట్రంలో సంపద సృష్టించి ఆ సంపదని ప్రజలకి ఖర్చు పెట్టాలనే ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. దానికి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి వికృత రాజకీయాల కోసము, నికృష్టమైన రాజకీయాల కోసము ఇలా ప్రెస్ మీట్లు పెట్టి కనీసం సంక్షేమం అనే పలకడానికి కూడా చేతగాని దౌర్భాగ్యం ప్రతిపక్షంలో ఉన్న ఒక వాస్తవాలు ఈ రోజు కడప ఎమ్మెల్యేగా పరిమితం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద కూడా విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈసారి 11 సీట్లకు పరిమితం చేశారు. రేపు కడప కూడా ఆయన గెలుస్తాడో గెలవడో అన్నట్టుగా ఆయన రాజకీయ ముఖ చిత్రంగా ఉందనే విషయం ప్రజలందరూ గమనిస్తున్నారు. అయితే రైతు భరోసా అని చెప్పి మేము అమలు చేసింది ఎక్కడా కూడా ఈ మామిడి రైతులు ఇప్పుడు ఏదైతే నష్టపోతూ ఉన్నారో దాని గురించి కూడా ఏం ముందరికి తీసుకెళ్ళట్లేదు అని అనేసి కూడా ఆయన తెలియజేయడం, ఇంకా అనేక పాయింట్స్ గురించి ఆయన మాట్లాడడం జరిగింది. అండ్ ప్రస్తుతం మీరు సాంప్రదాయంగా అంటే ఎలా అంటే నిజంగానే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడం, ఇప్పుడు మిథున్ రెడ్డి ఇష్యూ తీసుకున్నా కూడా అదే పనిగా మీరు మిథున్ రెడ్డిని ఇరికిచ్చారు అని, ఎలాంటి సాక్ష్యాలు లేవు అని కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా, మరి దానికి ఏమంటారు? నేను మళ్ళీ చెప్తున్నా, కక్ష సాధింపు చర్యలు మేము చెయ్యాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ వాళ్ళు రోడ్డు మీద తిరగరు. అది వెరీ క్లియర్. మిథున్ రెడ్డి కేసులో లిక్కర్ స్కామ్ లో, రాష్ట్రంలో లిక్కర్ స్కామే కాదు, మిథున్ రెడ్డి చాలా స్కాముల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఈ లిక్కర్ స్కామ్ రాష్ట్రంలో 2,000 కోట్ల రూపాయలు, 3,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కాము. ఢిల్లీలో 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ కే అరవింద్ కేజ్రీవాల్, అక్కడ ఉన్న డిప్యూటీ సీఎం, ఇక్కడ ఉన్న కవిత అందరూ అరెస్ట్ అయ్యారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 3,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డిని కూడా బుక్కులో వేసే రోజు దగ్గరలోనే వస్తది. ఎందుకంటే లిక్కర్ స్కాములు చేస్తే, అప్పనంగా ప్రజల సొమ్ము కొట్టేస్తే జైల్లో బెటరా? ఎందుకు బెయిల్ తెచ్చుకున్నారు వీళ్ళే? ఎందుకు ఆఖరికి రోజు హైకోర్టు కూడా బెయిల్ రిజెక్ట్ చేసింది. ముందస్తు బెయిల్ ఇవ్వము, ఈ స్కామ్ ఏదో చాలా సెన్సిటివ్ గా చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది, మేము ఇవ్వము అని చెప్పి అత్యున్నత న్యాయస్థానం కూడా బెయిల్ రిజెక్ట్ చేస్తే వీళ్ళు బీద ఏడుపు ఏడుస్తున్నారు ఎందుకు? అదే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పథకాల గురించి కానీ, రైతు భరోసాల గురించి కానీ, సంక్షేమ పథకాల గురించి కానీ మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి రూపాయి కూడా లేదండి. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షేమ పథకాలు అమలు చేయాలి, ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనే విషయం పట్ల ఖచ్చితంగా రెండు కళ్ళుగా, అంటే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా తీసుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసే వికృత రాజకీయాలని ప్రజలెవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. అండ్ ఇంకొకటి ఆయన మెన్షన్ చేసింది, ఆయన పర్యటనల గురించి కూడా మాట్లాడడం జరిగింది ఇందులో. అయితే అదే పనిగా కావాలని చెప్పి ఏదో ఒక గొడవ చేయడం, రెచ్చగొట్టడం, అలాగే పోలీసులను అక్కడ పెట్టినా కూడా అక్కడ ఎవరు రాకుండా చేయడానికే అక్కడ పోలీసులను పెట్టారు తప్ప సెక్యూరిటీ పర్పస్ అనేది పెట్టలేదు అని అనేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటి చెప్తానమ్మా, జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ లో, ఇప్పుడు పెట్టిన ప్రెస్ మీట్ లో ఒక డైలాగ్ వాడాడు, సిగ్గుండాలే దీనిని దూకి సావాలి అని మాట్లాడు కదా, విన్నారు కదా. నేను ఇప్పుడు జగన్ రెడ్డి చెప్తున్నా, జగన్ రెడ్డి కొంచెమైనా సిగ్గుండాలి, లేదా దేనిలో దూకి సావాలి నువ్వు. ఎందుకంటే ఎందుకు వాడుతున్నా ఈ పదం అంటే, ఆయన మాట ఆయనకి ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఏ పర్యటనకి వెళ్ళినా సరే పోలీసులు భద్రత కల్పిస్తున్నారు కాబట్టి వాళ్ళ కార్యకర్తలు వచ్చి వీరంగాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక విగ్రహాన్ని దండేయాలంటే 40,000 మంది ప్రజల్ని కూడబెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? తాడేపల్లి కొంప నుంచి ఆ విగ్రహానికి వెళ్ళటానికి 20 కిలోమీటర్లు అయితే, 20 కిలోమీటర్లు వెళ్ళటానికి 6 గంటలు 7 గంటలు ఎందుకు రోడ్ షోలు చేస్తున్నాడు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో కనీసం చిన్న సభ పెట్టుకోవాలన్నా సరే పర్మిషన్లు ఇచ్చేవాళ్ళు కాదు, అన్ని హౌస్ అరెస్టులు చేసి ఉండేవాళ్ళు. ఆయన సిద్ధం సభలకు మాత్రం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకి డబ్బులు పంచి వాళ్ళు మంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన రాజకీయంగా ఉనికి కాపాడుకోవటానికి అక్కడున్న ప్రజల్ని మొబిలైజ్ చేసి 500-1000 రూపాయలు ఇచ్చి మొబిలైజ్ చేసి ఆయనకేదో ప్రజాదరణ ఉందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే అక్కడ ఏమీ లేదు.
జగన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే రాష్ట్రానికి దరిద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. జగన్ రెడ్డి ఎంత రోడ్డు మీద తిరిగితే రాష్ట్రంకి అంత డ్యామేజ్ జరుగుతుంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాం, రాష్ట్ర దరిద్రం అని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారండి. రైట్. అయితే ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళకి మేము ఉన్నాము, అసలు ఏ ఆడపిల్ల కూడా భయపడకూడదు, ఎలాంటి అన్యాయం జరగకూడదు మహిళల పట్ల అని చెప్పేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం మహిళా జెడ్పీ చైర్పర్సన్ పై దాడి చేశారు అని అనేసి మాట్లాడారు. ఉప్పల హారికపై దాడి చాలా దుర్మార్గం అని చెప్పేసి మాట్లాడారు. దానికి ఏమంటారు? నేను ఒక విషయం చెప్తానమ్మా. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రీ ప్లాన్డ్ గా చేసి దొరికిపోయారు. విజువల్స్ కూడా మీరు చూశారు. పేర్ని నాని అక్కడ జరిగిన సంఘటన మీద ఎవరు కనీసం కూడా ఒక మాట మాట్లాడకపోతే పేర్ని నాని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులందరికీ ఫోన్లు చేసి బీసీ కార్డు వాడండి, బీసీ కార్డు వాడి అందరిని రెచ్చగొట్టండి, అందరిని రోడ్ల మీద తీసుకురండి అని చెప్పి డైరెక్షన్ ఇచ్చి, అంటే ఆ సంఘటన జరిగిన సాయంత్రానికి పేర్ని నాని డైరెక్షన్ ఇచ్చి దాని అందరు రోడ్ల మీద తీసుకొచ్చారు. ఇంకొకటి ఏంటంటే అక్కడ జరిగిన సంఘటన విజువల్స్ అన్ని చాలా క్లియర్ గా ఉన్నాయి. ఎక్కడ కూడా మహిళల మీద దుర్భాషలు గాని మహిళల మీద అనుచితం గాని ఎవ్వరూ ప్రవర్తించలా. ఆమె నా చేసిన పనికి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనుకున్నారు. అరెస్ట్ చేయాలనుకుని వాళ్ళు సహకరించి ఉంటుంటే ఏ బాధ ఉండేది కాదు. సహకరించట్లేదు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు చేయాల్సిన పని వాళ్ళు తీసుకొని జీబులో కూర్చోబెట్టం. ఆ క్రమంలో ఆవిడ భార్య గారు పోలీసుల్ని అక్కడ ఉన్న మనుషుల్ని అత్యంత నీచంగా బూతులు తిట్టారు. ఆయన మీరు చూసే ఉంటుంటారు విజువల్స్ అన్నిట్లో. వాళ్ళు చేసే పనులన్నీ అరాచకాలు. ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు కనీసం రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోయినా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న ఫీల్ అయ్యి పోలీసుల మీద దాడులు చేయటము, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటము, ప్రభుత్వం విషం కక్కటము, ఇవన్నీ చూస్తుంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గత ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన విష ప్రచారాలు, వికృత విన్యాసాలు అన్ని కూడా ప్రజలు గమనించారు కాబట్టి ఆయన 11 సీట్ల పరిమితం చేశారు. ఈసారి కూడా ఇప్పుడు కనీసం ఆఫ్టర్ ఆల్ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోయినా ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేగా ఉండి ఇంకా వికృత విన్యాసాలు, ఇంకా విషం చిమ్మే ప్రయత్నం చేస్తుంటే ప్రజలు ఎవరు హర్షించరు. కూటమి ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే నడుచుకుంటుంది, ప్రజల సమస్యలు తెలుసుకుంటుంది, ప్రజలకు సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడైనా సరే ప్రతిపక్ష కార్యకర్తలుగా నాయకులు తోక జాడిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టి జైలులో పెడతాం. ఎటువంటి బేసిస్ అలా పోము. ఎక్కడా కూడా శాంతి భద్రతలకు ఎక్కడైనా విఘాటం కలిగిస్తే ప్రతిపక్షంలో ఉన్నాం కదా ఏదైనా చేయొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం ఏమైనా చేయొచ్చు అనుకుంటే ఎవ్వరు ఊపిన ప్రసక్తి లేదు. అదే ఆయన అంటున్నారు, అంటే అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఆఖరికి పోలీస్ అధికారులను కూడా తమ మోచేతి నీళ్లు తాగేలాగా చేస్తున్నారు. వాళ్ళు చెప్పిందే వినాలి అన్నట్టుగా చేస్తున్నారు తప్ప పోలీసులను కూడా వాళ్ళ డ్యూటీ చేసుకొని ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. మీకు ఒకటి గుర్తు చేస్తా, భారతదేశ చరిత్రలో 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాలలో ఒక రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖని దుర్వినియోగం చేసినంతగా భారతదేశ చరిత్రలో ఎక్కడ దుర్వినియోగం చేయాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసుల్ని ఏ రకంగా దుర్వినియోగం చేశాడు, పోలీసులు ఏ రకంగా మోచేతులు నిలదాగిచ్చారు, వాళ్ళ డ్యూటీలు చేసుకోకుండా ఎంత అరాచకంగా చేశారో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఒక నిదర్శనం, చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ లో బ్లాక్ చేయడం ఒక నిదర్శనము. ప్రతిపక్ష నాయకుడు Z+ కేటగిరీలో ఉన్న వ్యక్తికి కనీసం సెక్యూరిటీ కూడా కల్పించకుండా, ఆ రోజు NSG ప్రొటెక్టివ్ ఉన్న ఆయన సెక్యూరిటీ కల్పించకుండా జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచకాలు సృష్టించాడో ఆ రోజు ప్రజలందరూ చూశారు. ఈ రోజు దెయ్యాలు భేదాలు వల్ల ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు 100 మందితో Z+ ప్రొటెక్షన్ ఈ రోజు కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు Z కేటగిరీ NSG ప్రొటెక్టివ్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆఫ్టర్ ఆల్ ఒక 2 కానిస్టేబుల్ 2 SIలు ఇచ్చి నువ్వు ప్రొటెక్షన్ ఇచ్చావంటే ఈ రోజు నీకు 100 మందితో ప్రొటెక్షన్ ఇస్తుందంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి? మైండ్ ఉండి మాట్లాడుతున్నావు, మైండ్ లేక మాట్లాడుతున్నావా? జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి అంత విషం కక్కుతా ఉంటాడు. నిన్న ఒక సామెత ఒకటి చూశానండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అత్యంత భయంకరమైన పాముతో పోల్చారు. రసల్ వైపర్ అనే పాము ఉంది, అలాంటి పాము కంటే అత్యంత భయంకరమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో అని నిన్న ఒక సినిమాలో డిబేట్ లో చూశాను. అది వాస్తవం, 100కి 100 వాస్తవం. రసల్ వైపర్ ఎంత పాయిజనస్ గా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి కూడా అంతే పాయిజనస్ గా ఉంటాడు అనే విషయం బట్టబయలైపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమ్ముతున్నారు. రైట్, ఓకే. అంటే ఇదే ప్రజలు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది, ఎలాంటి పాలన లేదు అని చెప్పి బాధపడుతున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనడం జరిగింది. అండ్ ఇప్పుడు యష్ గారు ఏమంటున్నారంటే మొత్తానికి ఏదైతే చర్యలు తీసుకోవాలో డెఫినెట్గా ఆ విధంగా వెళ్తూ ఉన్నాం తప్ప ఎక్కడా కూడా మేము అధికార దుర్వినియోగం చేయట్లేదు. జగన్మోహన్ చేసినన్ని అవినీతి అక్రమాలు అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయితే చేయట్లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. రైట్. సో ఈ ప్రతిపక్ష
ప్రతిపక్షాలు అధికార పక్షం ఇద్దరు కూడా పోటాపోటీగా మాటల యుద్ధం అయితే మొదలు పెట్టారు. జగన్ గారు తన వాయిస్ అయితే ప్రస్తుతం వినిపిస్తూ ఉన్నారు ఈ విధంగా. థ్యాంక్ యూ అండి యష్ గారు. సో ఇదే నేపథ్యంలో చంద్రబాబు నీ తప్పు తెలుసుకో, సరి చేసుకో, ఇప్పటికైనా అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి సాంప్రదాయంగా ఈ చర్యలు అన్నీ మానేసేయి, ఏదైతే హామీలు ఇచ్చావో అవైతే నెరవేర్చుకోవడానికి ట్రై చేయి అని చెప్పేసి నిజంగా ఇప్పుడు ప్రెస్ మీట్లో అయితే జగన్ గారు ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సో ఇదే నేపథ్యంలో జగన్ ప్రెస్ మీట్లో అయితే కనుక చంద్రబాబు మేలుకో, ఇకనైనా నీ తప్పు తెలుసుకో అని చెప్పి హెచ్చరించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్కి జనసేన పార్టీ నుంచి కానీ, లేకపోతే టీడీపీ పార్టీ నుంచి కానీ, లేకపోతే మొత్తంగా కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సి ఉంది. ధన్యవాదాలు.